హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 3.2 గురించి తెలుసుకుందాము. ఆల్రెడీ ఎక్సర్సైజ్ 3.1 వచ్చేసరికి మీకు 4 వీడియోస్ వచ్చాయి. అవి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అందులో చెక్ చేసుకోండి. అండ్ డివిజిబిలిటీ రూల్స్ కూడా నేను 2 వీడియోస్ చేశాను, అవి కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఎక్సర్సైజ్ 3.2లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. యూజింగ్ డివిజిబిలిటీ రూల్స్ డిటర్మైన్ which of the following numbers are divisible by 11. ఈ కింద ఇచ్చిన నెంబర్స్ ఏవి 11తో డివిజిబుల్ అవుతాయి అనేది మనం డివిజిబిలిటీ రూల్స్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో డివిజిబిలిటీ రూల్ 11 వచ్చేసరికి నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను, అది ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ ఒకసారి మళ్ళీ వాటిని రీకాల్ చేసుకుందాము. ఫస్ట్ డివిజిబిలిటీ రూల్ బై 11 ఏంటంటే, ఏదైనా కానీ ఒక నెంబర్ ఇచ్చినప్పుడు, ఓకేనా, దే ఆర్ గివెన్ ఎనీ నెంబర్. ఓకే, సో ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు, సో ఆ నెంబర్లో ఉన్న మనం వాల్యూస్ అంటే ఇక్కడ డిజిట్స్ని మనం ఈవెన్ ఆడ్ అని చూడం, వాటి ప్లేసెస్ని తీసుకుంటాం. ఓకేనా, సో ఈవెన్ ప్లేసెస్ ఆడ్ ప్లేసెస్ని మనం డిఫరెన్స్ చేస్తాం, అంటే సబ్ట్రాక్షన్ చేస్తాము. డిఫరెన్స్ మీన్స్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మీకు వచ్చిన ఆన్సర్ అనేది 0 అయినా లేదా 11 మల్టిపుల్స్ అయినా, అంటే 11 కానీ 22 కానీ లేదా 33 కానీ, ఓకేనా. సో ఇలా 11 మల్టిపుల్స్ ఏది వచ్చినా కూడా ఆ నెంబర్ అనేది మీకు 11తో డివిజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ఈ నెంబర్కి. ఫస్ట్ ఏం చేస్తారంటే 6446, ఓకేనా. సో ఇలా మీకు ఒక నెంబర్ ఇచ్చారు. సో ఇలా నెంబర్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఒక పెన్సిల్ తీసుకోండి. దీనికి మీరు వచ్చేసరికి సో మీరు ప్లేస్ వాల్యూస్ ఎట్ నుంచి చూస్తారు, రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్, అవునా. సో రైట్ టు లెఫ్ట్ చూస్తాము. సేమ్ ఇక్కడ మీరు వచ్చేసరికి కూడా నెంబర్స్ ఇచ్చేసేయండి, ఇవి పెన్సిల్తో తీసేసుకోండి, ఓకేనా. సో 1 2 3 4 అని ఇట్లా నెంబర్స్ ఇచ్చేయండి. సో దీంట్లో మనకి ఈవెన్ ప్లేసెస్ అండ్ ఆడ్ ప్లేసెస్ వచ్చేసరికి ఫస్ట్ రౌండ్ ఆఫ్ చేయాలి, ఓకేనా. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆడ్ ప్లేసెస్ని రౌండ్ ఆఫ్ చేయండి, ఈవెన్ ప్లేసెస్ ఆటోమేటిక్గా అక్కడ ఉంటాయి, ఓకేనా. సో ఇక్కడ 1 ఉంది కదా, సో ఈ 1 ప్లేస్లో ఉన్న వచ్చిన ఈ 1 ప్లేస్ని మీరు రౌండ్ ఆఫ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 3 అనేది ఆడ్ నెంబర్ కదా, సో ఈ ప్లేస్ని రౌండ్ ఆఫ్ చేయండి. మీకు డివిజిబిలిటీ రూల్ బై 11 ఒకసారి మీరు చూసినా కానీ మీకు క్లియర్గా అక్కడ ఇచ్చారు ఆడ్ ప్లేసెస్ అని ఇచ్చారు, కానీ ఆడ్ నెంబర్స్ ఆర్ ఆడ్ డిజిట్స్ అని ఇవ్వలేదు, ఓకేనా. సో ఏం లేదు. సో ఇక్కడ మీకు ఎన్ని నెంబర్స్ అయినా ఉండనివ్వండి, 1 2 3 4, నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఉంటే 5 6 ఇలా తీసేసుకొని సో మీరు వచ్చరికి ఆడ్ నెంబర్స్ని రౌండ్ ఆఫ్ చేయండి ఫస్ట్, ఓకేనా. సో ఎన్ని నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్ అన్నింటినీ రౌండ్ ఆఫ్ చేసేసేయండి. సో రౌండ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఫస్ట్ వచ్చేసరికి సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్, ఓకేనా. సో ఆడ్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని ఫస్ట్ సమ్ చేయాలి, ఓకే. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్, సో ఆడ్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని సమ్ చేస్తే చూడండి. సో ఇక్కడ ఆడ్ ప్లేస్లో ఏముంది, 6 ఉంది కదా, సో 1 వచ్చేసరికి ఆడ్ ప్లేసే, ఓకేనా. సో 6 నెక్స్ట్ వచ్చేసరికి 4, ఈ 3 వచ్చేసరికి ఆడ్ ప్లేసే, ఇక్కడ 4 ఉంది, అంటే 6 + 4 యాడ్ చేయండి, ఎంత వస్తుంది, 10 వస్తుంది, ఓకే. నెక్స్ట్ చూడండి, సమ్ ఆఫ్ ద డిజిట్ అంటే ఇక్కడ ప్లేస్లో, ఓకేనా. సో ఈ ప్లేస్లో ఈవెన్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని సమ్ అని అంటే మనం ఎడిషన్ చేయాలి. ఎట్ ఈవెన్ ప్లేసెస్, సో 4 + 6, 4 + 6 ఎంత, 10 వచ్చింది, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలంటే డిఫరెన్స్ చేయాలి, ఓకే. డిఫరెన్స్, ఓకేనా. సో ఆడ్ ప్లేస్కి ఈవెన్ ప్లేస్కి వచ్చిన వాల్యూస్ని డిఫరెన్స్ చేస్తే మీకు 0 వచ్చింది, ఓకేనా. సో ఒక నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ వచ్చేసరికి సమ్ ఆఫ్ ద ఆడ్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ద ఈవెన్ ప్లేసెస్ చేసిన తర్వాత ఈ రెండింటికి వచ్చిన దాన్ని డిఫరెన్స్ చేసినప్పుడు మీకు ఇక్కడ వచ్చిన ఆన్సర్ అనేది ఎయిదర్ 0 అయినా ఉండాలి లేదా 11 మల్టిపుల్స్ అయినా ఉండాలి, అంటే 11 22 33 44 55 ఇలాగ, ఓకేనా. సో ఏది ఉన్నా కూడా వీటిల్లో ఆ నెంబర్ అనేది టోటల్గా 11తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఏమవుతుంది, ఈ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుంది. సో 6446 ఈజ్ డివిజిబుల్ బై 11, ఓకేనా. సో 11 రూల్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీగా ఉంటుంది. మీరు జస్ట్ ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. మీరు ప్లేస్ వాల్యూస్ రాస్తే మీకు ఆటోమేటిక్గా ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోతుంది, ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏమి ఇచ్చారు, 10934 ఇచ్చారు. సో ఫస్ట్ వచ్చేసరికి గివెన్ నెంబర్ రాసేసేయండి, 10934, ఓకేనా. సో ఇప్పుడు దీనికి ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ రాసేసేయండి, అంటే ఏం లేదు, మీరు ఇక్కడ నుంచి నెంబర్ ఇచ్చేసేయండి 1 2 3 4 5,
ఓకేనా. సో ఆడ్ ప్లేస్లో ఉన్నాయి రౌండ్ చేసేసేయండి. 1 అనేది ఆడ్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 3 ఆడ్ నెంబరు, నెక్స్ట్ ఈ 5 ఆడ్ నెంబరు. మీకు ఇక్కడ డిజిట్స్ చూడొద్దు, మీరు పెన్సిల్తో రాసినవి మాత్రమే చూసి రౌండ్ ఆఫ్ చేయండి. లేదు ఒక డిజిట్ తర్వాత ఒకటి రౌండ్ ఆఫ్ చేసినా కానీ సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు యాడ్ చేసేద్దాం. ఫస్ట్ సమ్ ఆఫ్ ద డిజిట్ ఎట్ ఆడ్ ప్లేసెస్. సో ఫస్ట్ వచ్చేసరికి ఆడ్ ప్లేస్లో ఉన్నాయి, మనం సమ్ చేస్తున్నాము. సో 1 కదా ఆడు, సో ఈ ప్లేస్లో 4 ఉంది, నెక్స్ట్ 9 ఉంది, నెక్స్ట్ 1 ఉంది. సో యాడ్ చేస్తే టోటల్గా 14 వచ్చింది. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేసెస్. ఓకే, సమ్ ఆఫ్ ద డిజిట్ ఎట్ ఈవెన్ ప్లేసెస్ 3. ఓకేనా. సో ఈవెన్ ప్లేస్లో ఏమేమి ఉన్నాయి, 3 + 0 30 = 3. ఓకే, సో మీరు ఈ ప్లేస్ వాల్యూస్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ చేస్తే ఈజీగానే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెన్స్ చేయండి. సో డిఫరెన్స్ చేయాలి కదా. సో డిఫరెన్స్ 30 = 14 - 3. 14లో నుంచి 3ని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది, 11 వస్తుంది. సో 11 అంటే 11 మల్టిపులే కదా. సో నేనేం చెప్పాను, ఇక్కడ మీకు డిఫరెన్స్ చేసినప్పుడు 0 అయినా రావాలి, లేదా 11 మల్టిపుల్స్ అయినా రావాలి. ఓకేనా, 11, 22, 33 ఇలా అయినా రావాలి. సో 11 వచ్చింది కాబట్టి సో ఈ టోటల్ నెంబర్ వచ్చేసరికి 11తో డివైడ్ అవుతుంది. సో 10934 ఈజ్ డివిజబుల్ బై 11. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను ఒక నోట్ పాయింట్ చెప్తాను చూడండి. సో ఏదైనా కానీ ఒక నెంబర్ అనేది 11తో డివిజబిలిటీ రూల్ బై 11 వచ్చేసరికి నేను పాయింట్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏం చేయాలంటే మీరు ఆడ్ ప్లేసెస్ అండ్ ఈవెన్ ప్లేసెస్ని ఇవ్వాలి. ఓకేనా. సో గివ్ ఆడ్ ప్లేసెస్ అండ్ ఈవెన్ ప్లేసెస్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి ఆడ్ ప్లేసెస్ అండ్ ఈవెన్ ప్లేసెస్ని మీరు జస్ట్ ఇలాగా రాసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి రౌండ్ ఆఫ్ చేసేసేయండి. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్. ఓకే, సో ఇక్కడ నేను డిజిట్స్ అనలేదు, ప్లేసెస్ అన్నాను. ఓకేనా. సో రౌండ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ పాయింట్ వచ్చేసరికి సమ్ ఆఫ్ డిజిట్ ఎట్ ఆడ్ ప్లేసెస్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి సమ్ ఆఫ్ డిజిట్ ఎట్ ఈవెన్ ప్లేసెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి డిఫరెన్స్ చేయాలి. డిఫరెన్స్. ఓకే, సో ఇక్కడ రాసేసేయండి. ఇఫ్ డిఫరెన్స్, సో డిఫరెన్స్ వచ్చేసరికి 0, ఇఫ్ డిఫరెన్స్ 0 ఆర్ 11 మల్టిపుల్స్. సో ఇఫ్ డిఫరెన్స్ 0 ఆర్ 11 మల్టిపుల్స్ అంటే చూడండి 11, 22, 33, 44 అండ్ సో ఆన్. ఓకేనా. సో ఇలాగా 11 మల్టిపుల్స్. టోటల్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 11. ఓకేనా. సో దట్స్ ఇట్ అంతే. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాము. థర్డ్ ప్రాబ్లం వచ్చేసరికి 7, 1, 3, 8, 9, 6, 5 ఇచ్చారు. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి పెన్సిల్ తీసుకోండి. సో ఒకసారి రాసేసేయండి 3, 8, 9, 6, 5. ఓకే, సో పెన్సిల్ తీసుకొని ఫస్ట్ నెంబర్స్ రాసేసేయండి 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, సో ఇప్పుడు ఆడ్ ప్లేసెస్ అంటే ఇక్కడ ఆడ్ నెంబర్స్ మీకు కింద ఇప్పుడు మీరు పెన్సిల్తో రాసినవే చూడండి. ఇవి వచ్చేసరికి ఈవెన్ ఆడ్ అని చూడొద్దు, ఇచ్చిన నెంబర్ వచ్చేసరికి. సో ఆడ్ ప్లేసెస్ 1 ఆడ్ ప్లేస్ కదా, నెక్స్ట్ 3 వచ్చేసరికి ఆడ్ ప్లేసెస్, నెక్స్ట్ 5 కూడా ఆడ్ ప్లేసెస్, నెక్స్ట్ 7 వచ్చేసరికి ఆడ్ ప్లేసెస్. ఓకేనా. సో ఆడ్ ప్లేసెస్ని ఫస్ట్ రౌండ్ చేయండి. ఇప్పుడు సమ్ చేయండి. సమ్ ఆఫ్ ద డిజిట్ ఎట్ ఆడ్ ప్లేసెస్. సో ఆడ్ ప్లేసెస్లో ఏమేమి ఉన్నాయి, 5 + 9 + 3 + 7 దట్ ఈక్వల్ టు 5 + 9 14, 14 + 3 17, 17 + 7 అంటే ఎంత వస్తుంది, 24 వస్తుంది.
ఓకే. సో 24. నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేసెస్. ఓకే. సో ఇప్పుడు ఈవెన్ ప్లేస్లో ఉన్నాయి యాడ్ చేస్తున్నాం. అంటే 6 + 8 + 1 దట్ ఈక్వల్ టు 6 + 8 అంటే 14 వస్తుంది. 14 + 1 అంటే 15 వచ్చింది. ఓకే. నెక్స్ట్ మనం డిఫరెన్స్ చేస్తున్నాము. డిఫరెన్స్ దట్ ఈక్వల్ టు 24 - 15 ఎంత వస్తుంది? 9 వస్తుంది సబ్ట్రాక్షన్ చేస్తే. సో ఈ 9 వచ్చేసరికి 11 మల్టిపులా కాదు కదా. సో ఇక్కడ రాసేసేయండి. 9 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్. 9 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ బై డివిజబిలిటీ రూల్ ఫర్ 11. ఓకే. సో 9 వచ్చేసరికి 11 మల్టిపుల్ కాదు కదా. సో ఆ టోటల్ నెంబర్ కూడా 11తో డివైడ్ అవ్వదు. ఈజ్ నాట్ డివిజబుల్ బై 11. లేదా ఇక్కడ 9 అంతా రాయకుండా 9 ఈజ్ నాట్ 11 మల్టిపుల్ అని రాసేసి స్టాప్ చేసేసేయండి. ఇది రాయని అవసరం లేదు. ఓకే. దట్స్ ఇట్. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూద్దాము. దీంట్లోనే 4th వన్ వచ్చేసరికి 72635. ఓకే. సో 72635. సో ఇక్కడ వచ్చేసరికి చూడండి 1 2 3 4 5 6. ఓకే. సో ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసేసేయండి. సో రౌండ్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ రాసేసేయండి సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్ 2. నెక్స్ట్ వచ్చేసరికి 2 + 3 + 2 దట్ ఈక్వల్ టు 2 + 3 5 5 + 2 అంటే 7 వస్తుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేసెస్ దట్ ఈక్వల్ టు 5 + 6 + 7 దట్ ఈక్వల్ టు 5 + 6 11 11 + 7 అంటే 17 వస్తుంది. ఓకే. +6 11 వస్తుంది. 11 + 7 అంటే 18 వస్తుంది. సో ఇక్కడ 18 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెన్స్ చేయండి. డిఫరెన్స్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఫస్ట్ ఇది చేయని అవసరం లేదు. అంటే చాలామంది 7 - 18 అయినా వేస్తారు. సో ఇక్కడికి వచ్చేసరికి మీరు దీన్ని 18 - 7 అయినా రాసుకోవచ్చు. ఓకేనా. డిఫరెన్స్ అనేది ఏది లార్జెస్ట్ అయితే దాంట్లో నుంచి స్మాలెస్ట్ని సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో ఇలానే రాయాలని రూల్ ఏం లేదు. ఓకేనా. సో ఇలా అయినా రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు 18 - 7 అంటే ఎంత వస్తుంది? 11 వస్తుంది. ఓకేనా. సో ఈ 11 వచ్చేసరికి 11 మల్టిపుల్లే కదా. ఇక్కడ మీకు డౌట్ ఉంటే రాసుకోండి. హియర్ 11 ఈజ్ 11 మల్టిపుల్. ఓకే. సో 72635 ఈజ్ డివిజబుల్ బై 11. ఓకే. దట్స్ ఇట్. అంతే. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాము. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ప్రాబ్లం చూడండి. రైట్ ఆల్ ద పాసిబుల్ నెంబర్స్ బిట్వీన్ 2000 and 2100 దట్ ఆర్ డివిజబుల్ బై 11. ఓకేనా. సో 2000కి 2100కి మిడిల్లో ఉన్న నెంబర్స్ రాసి వాటిలో 11తో డివిజబుల్ అయ్యే నెంబర్స్ ఏంటివి అని అడుగుతున్నారు. ఓకేనా. సో 2000 2100కి మిడిల్లో ఉన్న నెంబర్స్లో 11తో డివిజబుల్ అయ్యే నెంబర్స్ ఏంటివి అని అడుగుతున్నారు. ఓకేనా. సో ఈ ప్రాబ్లం వచ్చేసరికి మనం ఎక్సర్సైజ్ 3.1లో 7th ప్రాబ్లం చేసాం కదా. సేమ్ అదే మోడల్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసరికి అక్కడ మీకు ఏమి ఇచ్చారు? నెంబర్స్ బిట్వీన్ 2000 and 100కి మీకు బిట్వీన్ నెంబర్స్ వచ్చేసరికి ఫస్ట్ అది రాస్తాము. నెంబర్స్ బిట్వీన్ 2000 and 2100 ఆర్. ఓకేనా. సో ఈ రెండింటికి మిడిల్లో ఉండే నెంబర్స్ రాస్తున్నాము. 2001
2002 బిట్వీన్ అన్నారు కాబట్టి ఈ 2 నెంబర్స్ రావు, ఈ రెండింటికి మిడిల్లో వస్తాయి. ఓకే, 2003 అండ్ సో ఆన్, 2097, 2098, 2099. ఓకే, నెక్స్ట్ 2100 రాయొద్దు. ఓకే, బిట్వీన్ అన్నారు కాబట్టి ఈ 2 నెంబర్స్ రావు, మిడిల్లో నెంబర్సే వస్తాయి. ఓకేనా, సో ఇక్కడికి వచ్చేసరికి మనం వీటిల్లో మనం 11తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏంటివి అనేది రాయాలి. సో ఎవ్రీ నెంబర్ తీసుకొని చెక్ చేయడం చాలా కష్టమవుతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు 99 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, సో దీనికి ఏం చేస్తారంటే సేమ్ మనం అక్కడ 7th ప్రాబ్లం చేసాం కదా బిఫోర్ ఎక్సర్సైజ్లో. అండ్ ఫస్ట్ ఏం చేసాము, ఒక నెంబర్ అసలు ఫస్ట్ ఇక్కడ ఉన్న స్టార్టింగ్ నెంబర్స్లో ఏ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుంది, ఏ నెంబర్ అనేది 6తో డివిజిబుల్ అవుతుందో చూసి నెక్స్ట్ నెంబర్కి ఆ నెంబర్కి నెక్స్ట్ 6 అనేది యాడ్ చేసుకుంటా వెళ్ళాం. ఇక్కడ కూడా అంతే, స్టార్టింగ్ ఏ నెంబర్కి 11 అనేది ఏ నెంబర్కి ఇక్కడ డివైడ్ అవుతుందో చెక్ చేసుకొని ఆ నెంబర్ నుంచి మనం 11 అనేది యాడ్ చేసుకుంటా వెళ్తాము. ఓకేనా, సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ చూడండి, 2001 తీసుకున్నారు అనుకోండి. సపోజ్ 2001 తీసుకుంటే సో ఇక్కడికి వచ్చేసరికి మీకు ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ వస్తాయి కదా, అంటే 1 ఇక్కడికి వచ్చేసరికి మీకు 3. ఓకేనా, సో ఇక్కడ మీరు యాడ్ చేశారనుకోండి 1 + 3. ఓకేనా, సో ఆడ్ ప్లేసెస్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 1 ఇక్కడ 1 + 0 కదా, సో 1 + 0 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆడ్ ప్లేసెస్, నెక్స్ట్ వచ్చేసరికి ఈవెన్ ప్లేసెస్ని యాడ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ చూడండి 0 + 2, సో 0 + 2ని యాడ్ చేస్తే 2 వచ్చింది. సో డిఫరెన్స్ చేసే ఎంత వచ్చింది, డిఫరెన్స్ 2 వచ్చింది. సో 2 - 1 30 = 1 వచ్చింది. సో ఇక్కడ మీకు 0 వస్తే ఓకే, స్టార్టింగ్ ఇది తీసేసుకోవచ్చు, 0 or 11 మల్టిపుల్స్ వస్తే. సో ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఈ నెంబర్ అనేది 11తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ సెకండ్ నెంబర్కి వెళ్ళండి, అంటే 2002కి వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ 2002 తీసుకొని ఒకసారి చెక్ చేయండి. సో 2002 అనేది మీకు 11తో డివిజిబుల్ అవుతుంది, ఒకసారి అది చెక్ చేయండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి 2002 తీసుకుంటున్నారు కదా, సో దీనికి కూడా మీరు ప్లేస్ వాల్యూస్ ఇచ్చేసేయండి 1 2 3 4. ఫస్ట్ ఇవి మీరు రౌండ్ ఆఫ్ చేసుకోండి. సో ఇక్కడికి వచ్చేసరికి ఆడ్ ప్లేసెస్. ఓకేనా, సో ఆడ్ ప్లేసెస్ మీరు వచ్చేసరికి డిజిట్స్ని యాడ్ చేస్తున్నారు, అంటే 2 + 0 = 2 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈవెన్ ప్లేసెస్. ఓకేనా, సో ఈవెన్ ప్లేస్లో ఏమేమి ఉన్నాయి, 0 + 2 ఉన్నాయి, సో యాడ్ చేస్తే 2 వచ్చింది. నెక్స్ట్ డిఫరెన్స్ చేయండి. సో డిఫరెన్స్ వచ్చేసరికి ఏమేమి వస్తాయి, 2 - 2. ఓకేనా, సో ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే 0 వచ్చింది. సో ఇక్కడ మీరు డిఫరెన్స్ చేసినప్పుడు 0 అయినా లేదా 11 మల్టిపుల్స్ అయినా కానీ సో వస్తే ఈ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ 0 వచ్చింది కాబట్టి 2002 అనేది 11తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి అదే రాస్తాము, 2002 is divisible by 11. ఓకేనా, సపోజ్ దీనికి కూడా డివిజిబుల్ కాకపోతే నెక్స్ట్ 2003 తీసుకొని ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇది డివైడ్ అయింది కాబట్టి సో ఇది ఒకటి సరిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ నెంబర్కి మనం 11 అనేది యాడ్ చేసుకుంటా వెళ్తాము. ఓకేనా, సో 2002 11తో డివిజిబుల్ అయ్యాయి రాస్తున్నాం. ఇప్పుడు 11 మల్టిపుల్స్ ఆఫ్టర్ 2002 ఆర్, సో 2002 తర్వాత ఏమేమి వస్తాయంటే చూడండి 2013. ఓకేనా, సో 2002కి మీరు 11 యాడ్ చేయండి, 3102. ఓకేనా, సో 2013 వచ్చింది. నెక్స్ట్ ఈ 2013కి మళ్ళీ 11 యాడ్ చేయండి, 4202. ఓకేనా, టోటల్గా 2024. ఓకేనా, సో ఇలా యాడ్ చేసుకుంటా వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసరికి 2035 వస్తుంది, నెక్స్ట్ 2046 వస్తుంది, నెక్స్ట్ 2057 వస్తుంది, 2068 వస్తుంది, 2079 వస్తుంది, 2090 వస్తుంది. నెక్స్ట్ 2101 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 2100 112 వస్తుంది. ఓకేనా, సో ఇలా వచ్చేస్తాయి. సో ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ వరకు రాసేసేయండి. సో మీకు ఇక్కడ వచ్చేసరికి జస్ట్ ఇవే అడిగారు, ఏమేమి డివిజిబుల్ అవుతాయి అని ఒకసారి లాస్ట్లో కన్క్లూడ్ చేయండి. దేర్ఫోర్ 2002, నెక్స్ట్ వచ్చేసరికి 2013, 2024, 2035, 2046,
2057, 2068, 2079, నెక్స్ట్ వచ్చేసరికి 2090. ఓకేనా? సో ఇక్కడ వరకు చాలు, మీరు ఇవి రాయనవసరం లేదు. ఆర్ ద నెంబర్స్ divisible by 11 in between 2000 and 2100. ఓకే, దట్స్ ఇట్ అంతే. సో మీకు ఈ ఒక్క 11 డివిజిబిలిటీ రూల్కే మీకు ఒక ఎక్సర్సైజ్ సపరేట్గా ఇచ్చారంటే సో మీకు ఈ డివిజిబిలిటీ రూల్ అనేది ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి. సో మీకు ఈ డివిజిబిలిటీ రూల్ నుంచి కన్ఫామ్గా ఎగ్జామ్లో 2 మార్క్స్కి 4 మార్క్స్కి వస్తుంది కన్ఫామ్గా. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ ప్రాబ్లం చూడండి. రైట్ ద నియరెస్ట్ నెంబర్ టు 1234 విచ్ ఈజ్ డివిజిబుల్ బై 11. ఓకేనా? సో 1234 11తో డివిజిబుల్ అవుతుందా అని అడగలేదు. 1234కి నియరెస్ట్ నెంబర్ ఏది 11తో డివిజిబుల్ అవుతుంది అని అడిగారు. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే ఈ 1234ని 11తో డివిజిబుల్ చేయండి. థర్డ్ ప్రాబ్లం. సో 1234 మీరు 11తో డివిజిబుల్ చేస్తే 11 1s 11, ఇక్కడ 1 ఉంది 3 ఉంది, 11 1s 11, నెక్స్ట్ 13 - 11 అంటే 2, నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, 11 2s 22. ఓకే, రిమైండర్ 2 వచ్చింది. సో మీకు ఏం చేస్తారంటే ఈ టోటల్ అంటే 1234లో నుంచి ఇక్కడ రిమైండర్ 2 వచ్చింది కదా, సో మనకేంటిది 0 కానీ లేదా 11 మల్టిపుల్స్ కానీ వస్తే ఆ నెంబర్ అనేది మీకు డివైడ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి రిమైండర్ 2 వచ్చింది. సో ఈ రిమైండర్ 2 రాకుండా ఉండాలంటే ఈ నెంబర్లో నుంచి 2ని సబ్ట్రాక్షన్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా డివైడ్ అవుతుంది. ఓకేనా? సో అంటే మీరు ఒకసారి చూడండి, 1234లో నుంచి 2ని సబ్ట్రాక్షన్ చేస్తే 1232 వస్తుంది. ఇప్పుడు మీరు డివైడ్ చేయండి, ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. 11 1s 11, నెక్స్ట్ ఇక్కడ 1 ఉంటుంది కదా, 12 - 11, నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, 11 1s 11, సో 13 - 11 అంటే 2, నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, 11 2s 22, రిమైండర్ 0 వచ్చిందా? సో అంటే ఇక్కడ మీరు రిమైండర్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం ఆ నెంబర్లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ అదే రాస్తున్నాము. ఇఫ్ we divide 1234 by 11 we get remainder 2. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే సో 1234 - 2 that equal to 1232. ఓకేనా? సో ఇక్కడ రాసేసేయండి, 1232 ఈజ్ డివిజిబుల్ బై 11. ఓకేనా? సో దట్స్ ఇట్ అంతే. సో ఇది వచ్చేసరికి మీరు ఇట్లా చేయకపోయినా కూడా డివిజిబిలిటీ రూల్ 11 ఎలా యూస్ చేయాలో నేర్చుకున్నారు కదా మీరు సెకండ్ ప్రాబ్లం వరకు, అది యూస్ చేసి కూడా చేయొచ్చు. ఓకేనా? దట్స్ ఇట్ అంతే. సో ఈ ప్రాబ్లంతో ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఒక హోప్ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.